నందు ఏంటి? ఏం చేస్తున్నా? బట్టలు చదువుతున్నా. రోజు చదువుడే నువ్వే చదువుకుంటే అయిపోదా? సండే కదా ఈరోజు. ఏంటి స్పెషల్ ఏం చేసావు? స్పెషలా? స్పెషల్ ఏం లేదు, మా ఇంటికి వెళ్తున్నా. ఈ ఒక్కరోజు అన్న మటన్ తీసుకొస్తా, ఏమన్నా బిర్యానీ ఉండరాదు? మా ఇంటికి వెళ్తున్నా అంటే సరే వెళ్ళావు కానీ ఈరోజు మీ ఇంటికి వెళ్ళేదే ఉంది ఆడ, కానీ మటన్ ఏమన్నా చేయొచ్చు కదా ఈరోజు సండే. ఒక్కరోజు నేను ఇంట్లో ఉంటా అంటే నేను ఇంటికి పోయినా కూడా నీకు ప్రాబ్లం ఏం లేదు. ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం సడన్గా ఇంటికి ఎందుకు సడన్ గానా? అసలు మన పెళ్లి రోజు గుర్తుకుందా నీకు? పెళ్లి రోజు మన పెళ్ళి సంవత్సరమే కదా అవుతుంది. మరి ఆ పెళ్లి రోజు మళ్ళీ దాన్ని గుర్తు చేస్తున్నావు. డేట్ చెప్పు. డేట్ నిజంగానే గుర్తొస్తలేదు. మరి ఏం గుర్తుకుంటది నీకు? మా మామ కూతురు, అదే మా మడతలు ఉంది కదా, తన బర్త్డే. పెళ్లి రోజు కూడా గుర్తులేదా నీకు? మా మామ కూతురులో బర్త్డేలు అయితే నాకు గుర్తుంటాయి. ఇవన్నీ ఏడ గుర్తు పెట్టుకుంటా, ఎందుకంటే అప్పట్లో నేను మంచి ఏమంటారు సర్ప్రైజ్ చేస్తా కదా మా మామ కూతురులకు కానీ బామ్మడిదులకి వాళ్ళకి వీళ్ళకి. అప్పట్లో రొమాంటిక్ బాయ్ నువ్వు? నేను రొమాంటిక్ బాయ్ అయింది. నాకు చూడడానికి నన్ను ఎవరు అమ్మాయిలే ఇష్టపడారు. బర్త్డే డేట్లు అయితే గుర్తుకుంటాయి నీకు, కానీ పెళ్లి రోజు గుర్తుకు లేదు మనది కదా. గుర్తుకు వస్తలేదు ఎంత గుర్తు చేసినా వస్తలేదు. సరే నువ్వు ఇంత ఘోరంగా మాట్లాడుతున్నావు నువ్వు, అసలు డేట్ గుర్తులేదా? చెప్పు. ఇప్పుడు నిజంగా తెలియదు, గుర్తు చేసుకుంటా. ఇప్పుడు చెప్పాలా? నేను డైరీ మెయింటైన్ చేస్తానే, డైరీ మెయింటైన్ చేసి రాసుకుంటా. అందులో మన పెళ్లి రోజు డేటు అని పెట్టుకుంటా. నాకు నిజంగా గుర్తులేదు నందు. నేనేమన్నా కావాలని నేను మజాక్ చేస్తున్నా నీతోటి. ఇప్పుడు నీతో మజాకులు ఆడితే నాకు ఏమైనా వస్తుందా? ఎలా లొల్లు అవుతుందని తెలుసు. పెళ్లి రోజు గుర్తు పెట్టుకోవా అని చెప్పి లొల్లి పెడతావని తెలుసు. అంటే ఎన్ని ఇయర్స్ అయిపోయినాయని నీకు డేట్ గుర్తులేదంట. ఇప్పుడు బర్త్డేలు ఏమైనా ఉంటే అది నా బర్త్డే కదా అని చెప్పి మంచి సెలబ్రేట్ చేసుకొని గుర్తు పెట్టుకోవచ్చు. ఈ పెళ్ళి అంటేనే పెద్ద ఏమంటారు హిలకత మఫలియా, పెద్ద టార్చర్. అది దాన్ని గుర్తు పెట్టుకోలేను పెళ్లి రోజు. సరే నీకు డేట్ అయితే గుర్తుకు లేదు మన పెళ్లి రోజు. మరి పెళ్లి రోజు రావచ్చు కదా మా ఇంటికి. ఎక్కడికి? మా ఇంటికి.